ఈరోజు మారద వెంకయ్య కవి రచించినటువంటి భాస్కర శతకము నుండి దాత యొక్క దాతృత్వ గుణాన్ని తెలిపి ఒక చక్కని పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను. దానము చేయగోరిన వధాన్యునికి ఎగశక్తి లేనిచో పరోపకారమునకై ఓ దిక్కుందెచ్చి ఈ భూనును. అదెట్లనా? మేగుండంబు దిగిపోయి జలంబు తెచ్చి ఎడేవాన సమస్త జీవులకు వాంఛితమింపిసలార భాస్కర. భాస్కర, ఓ సూర్యభగవానుడా, దానము చేయగోరిన వధాన్యునికి శక్తి లేనిచో, అంటే దానము చేయాలనేటువంటి దృఢనిశ్చయమైన కోరిక కలిగినటువంటి వధాన్యుడు అంటే దాతకి తన దగ్గర ఇవ్వడానికి శక్తి అంటే సంపద లేకపోయినా కూడా పరోపకారమునకై, పరులు అంటే ఇతరులకి, ఉపకారం అంటే మేలు చేయడం కోసమని, సహాయం చేయడం కోసమని ఓ దిక్కుందెచ్చి భూనును, ఎక్కడైనా అప్పు తెచ్చైనా ఏదో ఒక విధంగా సమకూర్చుకొని ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. అది ఏ విధముగా అంటే, మేగుండంబొదికి పోయి జలంబు తెచ్చి ఎడేవాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర. మేఘము దగ్గర యాక్చువల్గా నీరు ఉండదు, కానీ సముద్రము దగ్గరికి పోయి తెచ్చి సమస్త జీవులకు కూడా కోరిక తీరేలా వర్షాన్ని వర్షింపజేస్తుంది అని దీని యొక్క భావం. ఇక్కడ దాతని మేఘముతో పోల్చడం అనేది జరిగింది. ధన్యవాదములు.